అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూడబోతో తప్పించుకోగలుగుతారు. అయితే దీనివల్ల మీ ఇద్దరి మధ్య మరి వాదోపవాదాలు అనేవి జరిగి గొడవలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మీరు మాత్రం గొడవ జరగకుండా చూసుకోవాలి. ఈరోజు మీ బంధాల్లో మాత్రం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం అనవసరంగా మరి గొడవలు అనేవి పెద్దగా పెరిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు కూడా ఈరోజు కోపాన్ని అయితే మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మాత్రము నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము మీరు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఇక జీవిత భాగస్వామితోటి మంచి ప్రవర్తన అయితే కొనసాగించడానికి ప్రయత్నాలు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే ఈ దోష నివారణ కొరకు మాత్రము మరి తప్పకుండా ఈరోజు మీరు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమవైపు తిరిగి ఉన్నటువంటి మూలికను తీసుకొని ఈ రెండు మూలికలను కూడా ఈరోజు మీరు మాత్రము శివపార్వతుల ముందు ఉంచేసి పూజించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మరి ఈ రెండు మూలికలను కూడా పసుపు రంగు దారంతో గట్టిగా దగ్గరగా కట్టివేసి చక్కగా ఇంటి గుమ్మం ముందు మీరు చక్కగా పైన వేలాడదీయాలి కుడివైపు. ఇలా చేసినట్లయితే గనక మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాలు అన్నీ కూడా తొలగించబడిపోయి ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ప్రేమ బంధం పెరిగిపోతుంది. ఎటువంటి చెడు సంకేతాలు దరిచేరకుండా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరదు. అంతా కూడా శుభప్రదంగా సాగిపోతుంది. జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నాలు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. బంధువులతో కూడా ఇక తేడాలు రాకుండా చూసుకోవాలి. పనులు మీరు బిజీగా ఉంటారు. ఈరోజు అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ప్రజల ఆలోచనలను మార్చకండి. నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటారు. ప్రతికూల ఆలోచనలను కూడా ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా మరి పెరుగుతాయి. అదృష్ట మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక మీరు మాత్రం పూర్తి ఉత్సాహంతో పనులు చేయడానికి ఆసక్తి చూపడం జరుగుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం చూసినట్లయితే గనక మరి ఎవరైనా సరే ఆటంకాలు అనేవి కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీ పనులు చెడగొట్టడానికి ముఖ్యంగా. మరి అటువంటి ఆటంకాలు కూడా దరిచేరకుండా ఈరోజు మీ తెలివితేటలను ప్రదర్శించడానికి కూడా మరి సాధ్యమవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికోసం మీ సోదరుని సలహా తీసుకోవడం చాలా అవసరం. ఈరోజు మీరు రాజకీయ సంబంధాల నుండి ప్రయోజనం అయితే ఖచ్చితంగా పొందుతారు. విద్యార్థులు తమ అసంపూర్ణమైనటువంటి పనిని రోజు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా సరే డబ్బు అప్పుగా తీసుకుంటే మీరు దానిని సులభంగా పొందగలుగుతారు. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్టయితే దగ్గరైనటువంటి డబ్బు అప్పుగా తీసుకుంటే మీరు దాన్ని సులభంగా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎవరైనా సరే మీకు డబ్బు మరి అప్పుగా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు ఈరోజు ఈ డబ్బు విషయంలో మాత్రము ఎక్కువగా సులభమైనటువంటి మార్గాలే ఉంటాయి. ఇక 78% వరకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది రాశి వారికి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక మరి ఎక్కువగా సహాయ సహకారాలు అందుకోవడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు అయితే కొంతవరకు ఉపశమనం అవుతాయి. మరి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా రక్తహీనత అనేది వారికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉన్న ఆహార పదార్థాలను అయితే సేకరించాల్సిన అవసరం ఉంది. మరియు ఈరోజు రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక కొన్ని విషయాలలో ఎక్కువగా శ్రద్ధ పెట్టడం అనేది జరుగుతుంది. ఇంటి సమస్యల్లో కూడా చక్కని ప్రవర్తనను కొనసాగించి మెప్పును పొందే ప్రయత్నాలైనా చేస్తూ ఉంటారు. మరియు ఈరోజు
కళా నైపుణ్యాలు అయితే ఖచ్చితంగా బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు కొన్ని విషయాలలో ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనవసర విషయాలలో జోలికి వెళ్లకుండా ఉండాలి. సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ఇక కొంతమంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు మంచి ప్రవర్తన వల్ల మెప్పును పొందగలుగుతారు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అందుకోగలుగుతారు. సంతానం విషయంలో ఇబ్బందులు ఉంటే కూడా తొలగించబడతాయి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య 34, లక్కీ కలర్ అయితే పచ్చ కలరు. మరియు ఈరోజు పరిహారంలో గనక చూసినట్లయితే మరి ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డూలను అయితే నైవేద్యంగా ఈరోజు రాశివారు సమర్పించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.